హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ఎం. లక్ష్మీకాంత్ బుక్‌లో నుంచి ఫోర్త్ టాపిక్ అంటే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాపిక్ కవర్ చేయబోతున్నాము. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి గాని, మెయిన్స్ పర్స్పెక్టివ్ నుంచి కానీ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పెసిఫిక్‌గా ఈ టాపిక్‌లో మనం కొన్ని కీవర్డ్స్ డిస్కస్ చేసుకుంటాం. ప్రియాంబుల్‌లో మెన్షన్ చేసిన అన్ని కీవర్డ్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అవన్నీ కూడా పర్టిక్యులర్‌గా మీరు రివైజ్ చేస్తూ ఉండాల్సిన కీవర్డ్స్ అన్నమాట. ఫస్ట్‌గా అసలు వరల్డ్‌లో ఏ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్‌తో బిగిన్ అయ్యింది అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అమెరికన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. వరల్డ్‌లోనే ప్రియాంబుల్‌తో బిగిన్ అయిన ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి చూసి వేరే డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఈ ప్రియాంబుల్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. మన ఇండియా లాగా. తర్వాత అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి అంటే అది ఒక ఇంట్రొడక్షన్ అన్నమాట. ఇంట్రొడక్షన్ ఆర్ ప్రిఫేస్. అంటే జనరల్‌గా మనం ఏదైనా టాపిక్ కవర్ చేసే ముందు దాని గురించి బ్రీఫ్‌గా డిస్క్రిప్షన్ ఇస్తారు కదా! ఒక ఇంట్రొడక్షన్ ఇస్తారు కదా! అలాగే మన కాన్స్టిట్యూషన్ యొక్క ఇంట్రొడక్షన్ మన ప్రియాంబుల్‌లో ఉంటుందన్నమాట. ఎన్ఏ పల్కివాలా ఆయన ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్. ఏమన్నారు అంటే ప్రియాంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్‌కి ఐడెంటిటీ కార్డ్ అంటున్నారన్నమాట. అంత ఇంపార్టెంట్ అన్నమాట. అయితే అసలు ఈ ప్రియంబుల్ దేనిపైన బేస్ అయ్యుంది? మనము టాపిక్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఏదైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు మూవ్ చేశారు. దాన్ని దానిపై ఆధారపడి ఉందన్నమాట మన ప్రియాంబుల్. తర్వాత దీనికేమైనా అమెండ్‌మెంట్స్ జరిగాయా? జరగలేదా? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ అనేది జరిగిందండి. దీంట్లో మన ప్రియంబుల్‌లో 3 యాడ్ చేశారు. ఏంటేంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ. ఈ 3 కూడా ఇంక్లూడ్ చేశారనమాట మన ప్రియంబుల్‌లో. అయితే మనము ఇందాకడే చూసాం కదా! ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అన్నది పండిత్ నెహ్రూ గారు మూవ్ చేశారు. అయితే దాని అకార్డింగ్‌గానే మన కాన్స్టిట్యూషన్ అన్నది ఫ్రేమ్ చేశారనమాట. అందులో ఉన్న ఫీచర్స్ అకార్డింగ్‌గానే మన కాన్స్టిట్యూషన్‌ని ఫ్రేమ్ చేశారు. అది ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట మన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్‌లో. కాబట్టి ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది ప్లాన్ కాదు. మన కాన్స్టిట్యూషన్ మేకర్స్‌కి బిగినింగ్‌లో ప్రియాంబుల్ అనేది ప్లాన్ కాదు. కానీ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాస్ ద ప్లాన్ అన్నమాట బిగినింగ్‌లో. సో, మన కాన్స్టిట్యూషన్ చూస్తే అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్‌కి తగినట్టు ఉంటాయన్నమాట. నెక్స్ట్ మన ప్రియాంబుల్ ఏంటో చూద్దాము. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మీరు చూస్తే ఇప్పుడు మనం ఏదైతే ప్రియాంబుల్ చదివామో సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. అయితే మీరిక్కడ ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు మన కాన్స్టిట్యూషన్‌ని అంటే ఇక్కడ 26థ్ నవంబర్ 1949 అని మెన్షన్ చేసుంది. కానీ మనం ఆహ్, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునేది 26థ్ జాన్ కదా! 1950 26 జాన్ అంటాం. కానీ యాక్చువల్‌గా వీళ్ళు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే 26థ్ ఆఫ్ నవంబర్. దీనికి కారణం ఏంటో మనం ఆల్రెడీ టాపిక్ 1లో డిస్కస్ చేసుకున్నాం కదా! దాని కారణంగా ప్రియాంబుల్‌లో కూడా అదే డేట్ మెన్షన్ చేసిందనమాట. యాక్చువల్ డేట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇందులో కొన్ని కీ టర్మ్స్ ఉన్నాయి కదా! సావరెన్, సోషలిస్ట్ ఇవన్నీ కూడా మనము డీటెయిల్డ్‌గా చూద్దాము. సో, యాక్చువల్‌గా మన కాన్స్టిట్యూషన్‌లో ప్రియాంబుల్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నవి చూద్దాం. ప్రియాంబుల్ 4 కాంపోనెంట్స్‌ని రివీల్ చేస్తుందనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన కాన్స్టిట్యూషన్‌కి ఆ అథారిటీ ఏదైతే ఉందో అంటే ఈ కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి అన్న అథారిటీ ఎక్కడి నుంచి వస్తోంది? దాని సోర్స్ ఏంటి అంటే పీపుల్ అన్నమాట. సో, అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంది కదా! వి
ద పీపుల్ ఆఫ్ ఇండియా. అక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ గురించి మాట్లాడట్లేదు ప్రియాంబుల్. పీపుల్ ఆఫ్ ఇండియా. సో, సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ పీపుల్ ఆఫ్ ఇండియా అన్నమాట. తర్వాత నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. కొన్ని చూస్తాము డెమోక్రటిక్ ఉంటాయి, కొన్ని అథారిటేరియన్ ఉంటాయి, కొన్ని మొనార్క్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే నేచర్ ఆఫ్ స్టేట్. సో, ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి అంటే ఇట్ డిక్లేర్స్ ఇండియా టు బి ఆఫ్ అ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ అండ్ రిపబ్లికన్ పాలిటీ. మన ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి అంటే ఇవన్నీ అన్నమాట. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది చాలా బల్కీ డాక్యుమెంట్. మనకు తెలిసిందే ఇదివరకు చూసాం మనం. ముందు టాపిక్‌లో క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. అయితే దాంట్లో ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఫస్ట్ వన్ వచ్చేసి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇవన్నీ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట మన కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినవి. సో, వాటన్నిటిని కూడా ప్రియాంబుల్‌లో మెన్షన్ చేశారన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనం ఇందాకడ అనుకున్నాం కదా! ఇక్కడ 26థ్ జాన్ అన్నది మనకి రిపబ్లిక్ డే అయినప్పటికీ వీళ్ళు ఏ రోజు అడాప్ట్ చేసుకున్నారు దాన్ని? 26థ్ ఆఫ్ నవంబర్ 1949 రోజు దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట. సో, ఇవి వచ్చేసి 4 కాంపోనెంట్స్ అన్నమాట ప్రియాంబుల్‌కి సంబంధించినవి. ఇప్పుడు అందులో ఉన్న కీవర్డ్స్‌ని డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. సావరెన్. సో, మనం ప్రియాంబుల్‌లో చూసాం కదా! వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సాలెంట్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సావరెన్. సో, ఇక్కడ సావరెన్ అంటే ఏంటి? యాక్చువల్‌గా సావరెన్ అంటే ఏంటి అంటే ఇండిపెండెంట్ అన్నమాట. దేని మీద డిపెండ్ కాని దాన్ని సావరెన్ అంటారు. అయితే ఈ వర్డ్ అనేది ఇండియాలో 2 విధాలుగా ఇంప్లై అవుతుంది. ఒకటి వచ్చేసి మనం ఎవరిపైన డిపెండ్ అవ్వట్లేదు. అలాగే ఎవరి డొమినియన్ కాదు. డొమినియన్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా నువ్వు పొలిటికల్ అండ్ లీగల్ ఫంక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ రన్ చేసుకుంటుంది. కానీ హెడ్ అయితే ఎవరైతే ఉంటారో ఆ కంట్రీకి వాళ్ళు కింగ్ ఉంటారనమాట. దాన్ని డొమినియన్ అంటారు. అంటే పొలిటికల్ అండ్ లీగల్ ఫంక్షన్స్ అన్నీ కూడా స్టేటే రన్ చేస్తుంది. కానీ హెడ్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం హెరిడిటరీ పొజిషన్ ఉంటారు. దాన్ని డొమినియన్ అంటారు. ఓకే. నెయిదర్ ఎ డిపెండెన్సీ. మనం చాలా కంట్రీస్ చూసాం. ఇది పాస్ట్‌లో అయింది. చాలా కంట్రీస్ డిపెండ్ అయినాయన్నమాట బ్రిటన్ పైన. రైట్? సో, మన ఇండియా ఇప్పుడు దేనిపైన డిపెండెన్సీ కాదు. అలాగే దేని అండర్‌లో కూడా లేదన్నమాట. కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉందన్నమాట మనకి. So, it is neither a dependency nor a dominion, but an independent state. There is no authority above it. అంటే ఎవరు కూడా తన పైన అంటూ ఎవరు లేరు. ఇండియా ఒకళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తన లాస్ అన్న వాటికి కానీ, తను ఏమేమైతే లాస్ మేక్ చేయాలి అనుకుంటుంది, డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటుంది, దానికోసం వేరే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత 1949లో ఇండియా తన కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో తన మెంబర్‌షిప్‌ని కంటిన్యూ చేయడానికి సిద్ధపడిందనమాట. అయితే దీని ఉద్దేశ్యం ఏంటి అంటే, ఏ విధంగా కూడా మనం బ్రిటిష్ క్రౌన్ అండర్‌కి వెళ్తున్నట్టు కాదు. అంటే మన ఇండియన్ సావరెనిటీని, ఇండియన్ ఇండిపెండెన్స్‌ని ఏ విధంగా కూడా అది ఎఫెక్ట్ చేయదన్నమాట. ఇండియన్ ఇండిపెండెన్స్ అంటే నేను సావరెనిటీ గురించి మాట్లాడుతున్నానండి. తర్వాత అలాగే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్‌లో కూడా మనం మెంబర్సే. మనకి ఇండియాకి అందులో కూడా మెంబర్‌షిప్ ఉందనమాట. దాని ఉద్దేశ్యం ఏంటి అంటే ఇండియా పైన వాళ్ళు ఎటువంటి లిమిటేషన్స్ పెడతారు అని కాదు. ఓకే. మనం కేవలం అందులో మెంబర్‌షిప్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి నచ్చినట్టు మనం లిమిటేషన్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదనమాట. వి ఆర్ కంప్లీట్‌లీ సావరెన్. మనం ఏదైనా కూడా మన డెసిషన్స్ మనం ఇండిపెండెంట్‌గా తీసుకోవచ్చు. ఎటువంటి లా పాస్ అవ్వాలి, కంట్రీ ఎలా రన్ అవ్వాలి, ఈ డెసిషన్ మేకింగ్ పవర్ ఇండియాకే ఉందన్నమాట. వేరే కంట్రీస్‌కి మన పైనే డెసిషన్ తీసుకునే రైట్ లేదు. ఇప్పుడు మన ఇండియా సావరెన్ స్టేట్ కదా! దాని ప్రకారంగా ఏ ఫారెన్ టెరిటరీనైనా కూడా ఇండియా అక్వైర్ చేయొచ్చు. అంటే కలుపుకోవచ్చు. లేదంటే సీడ్ చేయొచ్చు. అంటే బ్రేక్ చేయొచ్చనమాట. పార్ట్ ఆఫ్ ద టెరిటరీ. ఇప్పుడు ఇండియాలో ఒక పార్ట్‌ని తను బ్రేక్ చేసుకోవచ్చు. లేదంటే ఫారెన్ టెరిటరీని యాడ్ చేసుకోవచ్చనమాట. సో, సావరెన్ స్టేట్ ఉన్నందువల్ల ఇండియాకి ఇది చేసే రైట్ కూడా ఉందన్నమాట. తర్వాత ప్రిన్సిపల్ వచ్చేసి సోషలిస్ట్. అయితే మనము ఇందాకడ
చూసాం కదా! ప్రియాంబుల్ చదివిన తర్వాత, ఇక్కడ ప్రియాంబుల్ అన్నది ఒకసారి అమెండ్ చేశారు కదా! 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1976లో అయ్యింది. ఇక్కడ 3 టర్మ్స్ యాడ్ చేశారు మన ప్రియాంబుల్‌కి. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ. సో, ఈ సోషలిస్ట్ అనే టర్మ్‌ని ఎప్పుడు యాడ్ చేశారు? 1976లో యాడ్ చేశారనమాట. అయినప్పటికీ ఈ టర్మ్‌ని ఇంత లేట్‌గా యాడ్ చేసినప్పటికీ, ఈ సోషలిస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో, అంటే సోషలిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, అవి ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్నాయి. ఏ రూపంలో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ రూపంలో మన దగ్గర ఆల్రెడీ సోషలిస్ట్ కంటెంట్ అనేది ఉందన్నమాట. కేవలం మెన్షన్ చేయలేదు అన్న మాత్రాన మనం సోషలిస్ట్ స్టేట్ కాదు అని కాదన్నమాట. ఇక్కడ జస్ట్ ప్రియాంబుల్‌లో ఈ టర్మ్ లేదు. కాబట్టి 42nd అమెండ్మెంట్ ద్వారా ఆ టర్మ్ కూడా యాడ్ చేసేసారు. కేవలం టర్మ్ యాడ్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ దానికి తగిన కాంటెంట్ అనేది కాన్స్టిట్యూషన్‌లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ రూపంలో ఉన్నాయన్నమాట. అంటే అవధి సెషన్‌లో కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఒక రెజల్యూషన్‌ని అడాప్ట్ చేసుకుంది. ఏమని? సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అవధి సెషన్ ఇండిపెండెన్స్ కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ అయిందన్నమాట. అయితే ఇప్పుడు సోషలిజం అంటే కమ్యూనిస్టిక్ సోషలిజం చాలా కామన్. చాలా మందికి తెలిసింది కమ్యూనిస్టిక్ సోషలిజం. కానీ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం డెమోక్రటిక్ సోషలిజం అన్నమాట. కమ్యూనిస్టిక్ సోషలిజం కాదు. డెమోక్రటిక్ సోషలిజం అంటే ఏంటి? ఫస్ట్‌లీ కమ్యూనిస్టిక్ సోషలిజం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో ప్రతి ప్రాపర్టీని నేషనలైజ్ చేస్తారనమాట. అంటే బేసిక్‌గా ఏదన్నా కూడా పబ్లిక్ ప్రాపర్టీ లాగా అన్నమాట. అయితే ఈ నేషనలైజ్ చేశాక వాళ్ళే ప్రొడక్షన్ చేస్తారు. వాళ్ళే జనాలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ప్రైవేట్ ప్రాపర్టీ అన్నది ఇక్కడ ఉండదు. మనం చూస్తే రష్యాలో, యూఎస్ఎస్ఆర్‌లో ఈ ఫీచర్ ఉండేది. చైనాలో ఉండేది. సో, ఈ కమ్యూనిస్టిక్ సోషలిజం అనేది ప్రైవేట్ ప్రాపర్టీని ఎంకరేజ్ చెయ్యదన్నమాట. మాక్సిమం అన్నీ కూడా నేషనలైజ్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి బేసిక్‌గా మనం వెల్‌ఫేర్ స్టేట్ కాబట్టి కొన్ని ఉంటాయి. హెల్త్ వచ్చి ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇలా కొన్ని సెక్టార్స్ మాత్రమే మనకి పబ్లిక్ సెక్టార్స్‌గా ఉన్నాయి. కానీ కమ్యూనిస్టిక్ సోషలిజంలో ఏమవుతుంది? అన్నీ కూడా మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నీ కూడా నేషనలైజ్ అయిపోయి ఉంటాయన్నమాట. మనము ఈ సోషలిజంని ఎకనామీ చదివేటప్పుడు కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాము. సో, మీరేం వరీ కాకండి. డీటెయిల్డ్‌గా మీకు అర్థమవుతుంది ఎకానమీ చదివినప్పుడు. తర్వాత ఇది కమ్యూనిస్టిక్ సోషలిజం. ఇప్పుడు డెమోక్రటిక్ సోషలిజం అంటే ఏంటో చూద్దాం. అంటే డెమోక్రటిక్ సోషలిజం అంటే మిక్స్డ్ ఎకానమీని ఎంకరేజ్ చేస్తుందనమాట ఇది. అంటే ఇక్కడ 2 పబ్లిక్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉంటుందనమాట. పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కోఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. పబ్లిక్ సెక్టర్ వచ్చేసి ఇప్పుడు మన గవర్నమెంట్ మన కోసం కొన్ని సెక్టర్స్ రన్ చేస్తుంది కదా! హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కిందకొస్తాయి. తర్వాత ప్రైవేట్ సెక్టర్స్. ఒకవేళ ఒక ప్రైవేట్ ఇండివిడ్యుయల్‌కి తనకి నచ్చిన సెక్టర్‌లో తను ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటే, ఒక కంపెనీ, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటే, అది కూడా డెమోక్రాటిక్ సోషలిజంలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కానీ కమ్యూనిస్టిక్ సోషలిజంలో ప్రైవేట్ ఎంటిటీ అనేది అలౌ చెయ్యరన్నమాట. తర్వాత ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏమనింది అంటే డెమోక్రటిక్ సోషలిజం ఇట్ ఎయిమ్స్ టు ఎండ్ పావర్టీ, ఇగ్నోరెన్స్, డిసీజ్ అండ్ ఇన్‌ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. డెమోక్రటిక్ సోషలిజంలో ఈ పావర్టీ అన్నది, ఇగ్నోరెన్స్ కానీ, ఈ డిసీజ్ గానీ, అలాగే ఇన్‌ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎండ్ చేయడానికి డెమోక్రటిక్ సోషలిజం అనేది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. అది ఒక రీజన్ అన్నమాట. మనం కమ్యూనిస్టిక్ సోషలిజం చేసుకోకుండా డెమోక్రాటిక్ సోషలిజం చేసుకోవడానికి. అయితే ఇండియన్ సోషలిజం ఏదైతే ఉందో అది మార్క్సిజంకి అండ్ గాంధీయిజంకి బ్లెండ్ అన్నమాట. పూర్తిగా ఒక సైడే మనం ఇంక్లైన్ కాము. మనకి రెండిటి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మార్క్సిస్ట్ ఫీచర్స్ ఉంటాయి. గాంధీయిజం ఫీచర్స్ కూడా ఉంటాయి. లీనింగ్ హెవీలీ టువర్డ్స్ గాంధీయన్ సోషలిజం. ఎక్కువ శాతం గాంధీయన్ సోషలిజం ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట మన దగ్గర. అయితే 1991లో ఇంట్రొడ్యూస్ చేసిన ఎకనామిక్ పాలిసీ వల్ల 3 కాన్సెప్ట్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఎల్‌పీజీ అంటారు. ఈ ఎకనామిక్ పాలిసీ వల్ల ఈ సోషలిస్ట్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో
అవన్నీ కూడా డైల్యూట్ అయిపోతున్నాయి. అంటే వాటి ఒరిజినాలిటీని మిస్ అయిపోతుంది. తగ్గిపోతుందన్నమాట. సో, సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ అన్నవి ఈ 1991లో తీసుకొచ్చిన ఎకనామిక్ పాలిసీ వల్ల తగ్గిపోతున్నాయన్నమాట. తర్వాత వచ్చేసి సెక్యులర్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టర్మ్ అండి. ఇది కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే యాడ్ చేశారు. అయితే సుప్రీం కోర్ట్ ఏమనింది అంటే 1974లో ఈ సెక్యులర్ అన్న వర్డ్ మన వాళ్ళు యాడ్ చేయనప్పటికీ అంటే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యాడ్ చేయనప్పటికీ కూడా మన ఆర్టికల్స్ 25-28 ఏవేవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కిందకొచ్చే ఆర్టికల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెక్యులర్ స్టేట్‌నే రిప్రజెంట్ చేస్తాయన్నమాట. సో, ఆర్టికల్ 25, 26, 27, 28 ఇవన్నీ కూడా ఒక సెక్యులర్ స్టేట్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ టర్మ్ మెన్షన్ చేయకపోయినా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కావాలి అనుకున్నది ఒక సెక్యులర్ స్టేటే అన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఈ సెక్యులరిజంకి పాజిటివ్ కాన్సెప్ట్ ఉందన్నమాట. బేసిక్‌గా మనం యూఎస్‌లో చూస్తే యూఎస్ కూడా సెక్యులర్ స్టేటే. కాకపోతే అక్కడ కంప్లీట్ డివోర్స్ ఉంటుంది. చర్చ్‌కి అండ్ గవర్నమెంట్‌కి మధ్యలో. అంటే చర్చ్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ మ్యాటర్స్‌లో ఇంటర్ఫియర్ కాదు. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా చర్చ్ మ్యాటర్స్‌లో ఇంటర్ఫియర్ కాదన్నమాట. సో, కంప్లీట్ డివోర్స్ అన్నమాట. కంప్లీట్‌గా. అసలు ఏమాత్రం గూడా 2 ఇంటర్ఫియర్ కావన్నమాట. కానీ ఇండియా వచ్చేసి చాలా డైవర్స్ నేషన్ మనది. చాలా రిలిజియన్స్ ఉన్నాయి మన కంట్రీలో. కాబట్టి ఈ కాన్సెప్ట్ అన్నది ఇండియాలో నడవడం పాసిబుల్ కాదు. కాబట్టి మన దగ్గర ఉన్న అన్ని రిలిజియన్స్‌కి కూడా సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఇస్తుందన్నమాట స్టేట్. స్టేట్ అంటే ఏం లేదంటే గవర్నమెంట్ అన్నమాట. ఓకే. అన్ని రిలిజియన్స్‌కి సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఉంటుంది మన గవర్నమెంట్ నుంచి. అది మన కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసిన సెక్యులర్ ఫీచర్ అన్నమాట. తర్వాత డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ అంటే ఏంటో మనందరికీ తెలుసనమాట. ఇక్కడ సుప్రీం పవర్ అన్నది పీపుల్ చేతుల్లో ఉంటుంది. అదే డెమోక్రాటిక్. అయితే పాపులర్ సావరెనిటీ అంటారు. పాపులర్ సావరెనిటీ ఏంటి? సుప్రీం పవర్ అనేది పీపుల్ చేతుల్లో ఉందన్నమాట. దేర్ ఇస్ నో వన్ అబౌవ్ పీపుల్ అన్నమాట. ఏ అథారిటీ కూడా జనాలకి మించిన ఒక అథారిటీ అనేది ఉండదు డెమోక్రాటిక్ స్టేట్‌లో. కానీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి ఇండైరెక్ట్. మనకి ఒకవేళ డైరెక్ట్ డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటే జనాలుంటారు కదా! వాళ్ళే డైరెక్ట్‌గా సుప్రీం పవర్‌ని వాళ్ళే ఎక్సర్సైజ్ చేస్తారు డైరెక్ట్‌గా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్విట్జర్లాండ్. ఇప్పుడు ఇది చూస్తే జనాలే పవర్‌ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. జనాలు దాన్ని యూజ్ చేస్తున్నారు డైరెక్ట్‌గా అంటే కంట్రీ చాలా పెద్దగా ఉందనుకోండి. ఈ డైరెక్ట్ డెమోక్రసీ అనేది పాసిబుల్ కాదు. ఇంకొకటి ఏంటి అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. మన ఇండియా ఫాలో అయ్యేది ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఎందుకు అంటే ఇక్కడ జనాలు రిప్రజెంటేటివ్స్‌ని ఎలెక్ట్ చేస్తారు. మన ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు. వీళ్ళని మనం ఎలెక్ట్ చేస్తాం. డైరెక్ట్‌గా సుప్రీం పవర్‌ని మనం ఎక్సర్సైజ్ చేయకుండా, మన ద్వారా ఎలెక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ ద్వారా దేశాన్ని రన్ చేస్తామన్నమాట. వాళ్ళ ద్వారా లాస్ అనేవి మేక్ అవుతాయన్నమాట మన దేశంలో. దీన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు. అసలు స్విట్జర్లాండ్ వాళ్ళు డైరెక్ట్ డెమోక్రసీ లాగా ఎలా అయితే ఫాలో అయ్యారో, మనం కూడా అలా ఫాలో అయితే సరిపోతుంది కదా! అంటే మన దేశం చాలా పెద్ద దేశం. వాస్ట్ ఉంటుంది. చాలా జియోగ్రఫికల్లీ చూస్తే మనకి చాలా ల్యాండ్ ఉందన్నమాట. మన జనాభా వరల్డ్‌లోనే టాప్ ఉంది జనాభా. ఇండియన్ జనాభా ఇప్పుడు. కాబట్టి ఒకవేళ మనం డైరెక్ట్ డెమోక్రసీకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అంతమంది జనాభా కలిసి ఒక్క ఫీచర్‌కి యాక్సెప్ట్ అవ్వాలి. లా అందరూ కలిసి మేక్ చేయాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్ అయిపోతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ కాంప్లికేషన్ ఉండకూడదు అని రిప్రజెంటేటివ్స్‌ని ఎలెక్ట్ చేసుకుంటాం. ఎలెక్ట్ చేసుకొని మనం ఏవేవైతే లాస్ కావాలి అనుకుంటామో ఆ లాస్‌ని ఈ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఆ లాస్ జరిగే విధంగా జనం చూస్తారనమాట. ఒకవేళ ఈ రిప్రజెంటేటివ్స్‌ని ఎవరైతే లాస్ మేకింగ్ కోసం మనం ఎలెక్ట్ చేశాక ఒకవేళ వాళ్ళు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయలేదనుకో, తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు పీపుల్ వాళ్ళని మళ్ళీ ఎలెక్ట్ చెయ్యదు. ఆ భయంతోనన్నా ఈ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చేసిన ప్రామిసెస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారనమాట. అలా ఇండైరెక్ట్ డెమోక్రసీ రన్ అవుతుంది. తర్వాత
ఇండైరెక్ట్ డెమోక్రసీలోనే 2 రకాలుంటాయి. ఒకటి ఏంటి పార్లమెంటరీ, ఇంకొకటి ప్రెసిడెన్షియల్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఉంటుందన్నమాట. మనకి రిప్రజెంటేటివ్ అంటే ఏంటో ఇందాకడే డిస్కస్ చేసుకున్నాం కదా! మనం ఎవరినైతే ఎలక్ట్ చేస్తామో వాళ్ళని రూలర్స్ అనం మనం. రిప్రజెంటేటివ్స్ అంటాం. రూలర్స్ వేరు, రిప్రజెంటేటివ్స్ వేరు. ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ఆ జనాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మనము లోక్‌సభ చూసుకోండి, రాజ్యసభ చూసుకోండి. అక్కడున్న ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్. ఒక స్టేట్‌లో ఒక కాన్స్టిట్యూయెన్సీని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు కేవలం అక్కడ. కానీ అదే ఒకవేళ మొనార్క్ అనుకోండి. వాళ్ళు అలా రిప్రజెంట్ చేయరు. వాళ్ళు మొత్తం కంట్రీకి ఒక హెడ్ ఉంటారనమాట వాళ్ళు. కాబట్టి మన దగ్గరున్నది రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇక్కడ మెయిన్ ఫీచర్ ఏంటి అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే మీరు ఫస్ట్ మెన్షన్ చేయాల్సిన స్టేట్మెంట్ ఇదేనండి. ఈ స్టేట్మెంట్ మీకు ఎప్పుడన్నా పార్లమెంటరీ డెమోక్రసీని బేస్ చేసుకొని ఒక క్వెషన్ అడిగితే ఈ లైన్ రాయకపోతే ఆ ఆన్సర్‌కి వాల్యూ ఉండదు. ఫస్ట్ మెయిన్ ఫీచర్ ఇదే అన్నమాట. ఇప్పుడు లెజిస్లేచర్‌లో చాలామంది ఉంటారు. అంటే గవర్నమెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూటివ్ కొన్ని పాలిసీస్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటారో, ఆ టైంలో అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు వాటిని క్రిటిసైజ్ చేస్తారనమాట. అంటే ఇందులో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ పాయింట్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవి కరెక్ట్‌గా లేవు. జనానికి దీనివల్ల మంచి జరగట్లేదు. ఫండ్స్ అన్నీ మీరు ఎగ్జాస్ట్ చేస్తున్నారు. వేస్ట్ చేస్తున్నారు. ఇలా రకరకాల డ్రాబ్యాక్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు అపోజిషన్ వాళ్ళు. సో, దీనివల్ల ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఎప్పుడూ కూడా లెజిస్లేచర్‌కి రెస్పాన్సిబుల్‌గానే ఉంటుంది. మరి అపోజిషన్ వాళ్ళు అంత క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మనం చూస్తాము 5 ఇయర్స్‌కి ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది మాక్సిమం. లేదా మన కంట్రీలో కామన్ ఏంటి అంటే 10 ఇయర్స్ వరకు ఒకళ్ళ గవర్నమెంటే నడుస్తుంది. ఎలక్షన్స్ జరిగాక కూడా సేమ్ గవర్నమెంట్‌ని మళ్ళీ ఎలక్ట్ చేస్తాం. కదా! అది ఎందుకు అంటే ఆ ఎగ్జిక్యూటివ్‌కి, ఆ లెజిస్లేచర్‌లో వాళ్ళ ఎక్కువ మందున్నారనమాట. ఈ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మందుంటారు. అది కోయలిషన్ త్రూ అన్నా కావచ్చు, లేదా సింగిల్ పార్టీ వల్ల కూడా కావచ్చు. మాక్సిమం ఇప్పట్లో సింగిల్ పార్టీయే మొత్తం ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ కొట్టింది అన్న పరిస్థితి లేదండి. ఇదంతా ఒక టైంలో జరిగేది. కానీ ఇప్పుడు మాక్సిమం కోయలిషన్‌తోనే ఒక స్టేబుల్ గవర్నమెంట్ చూడగలుగుతున్నాం అనమాట మనం సెంటర్‌లో. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇలాగా లెజిస్లేచర్‌లో మన రూలింగ్ పార్టీని క్వెషన్స్ అడుగుతారో అపోజిషన్ వాళ్ళు, అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ గనుక పాస్ అయితే ఇమ్మీడియేట్‌గా ఈ గవర్నమెంట్ అన్నది పడిపోతుందనమాట. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. దీన్ని ఫర్దర్‌గా డీటెయిల్డ్‌గా తర్వాత టాపిక్‌లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ డెమోక్రాటిక్ క్యారెక్టర్ అని ఇందాక నుంచి మెన్షన్ చేస్తున్నాం కదా! అసలు ఏ ఫీచర్స్ ఈ డెమోక్రాటిక్ క్యారెక్టర్‌ని చూపిస్తున్నాయి అంటే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మనం ఓటింగ్ రైట్ ఉంటుంది కదా! అదనమాట. తర్వాత పీరియాడిక్ ఎలక్షన్స్. ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి మనం ఎలక్షన్స్ అనేది మన కంట్రీలో జరుగుతుంది కదా! సో, పీరియాడిక్ ఎలక్షన్స్. తర్వాత రూల్ ఆఫ్ లా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. ఇవన్నీ కూడా ఒక డెమోక్రాటిక్ క్యారెక్టర్‌ని చూపిస్తాయన్నమాట. తర్వాత ఈ డెమోక్రాటిక్ అనే టర్మ్ ఏదైతే ఉందో, అది బ్రాడర్ సెన్స్‌లో యూజ్ అవుతుంది. అంటే కేవలం పొలిటికల్ డెమోక్రసీ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. మనం ఎంతసేపు కూడా లాస్ ఏమేమి మాకు ఫండమెంటల్ లాస్ ఏమేమి ఇచ్చారు, ఈ ఇండియన్ పాలిటీ అకార్డింగ్‌గా మాత్రమే మనం మాట్లాడట్లే. ఈ డెమోక్రటిక్ అనేది బ్రాడర్ సెన్స్‌లో అంటే పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని గురించి మన వాళ్ళు మెన్షన్ చేశారనమాట. మరి ఈ సోషల్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీని రికగ్నైజ్ చేస్తారన్నమాట. దాన్ని సోషల్ డెమోక్రసీ అంటామన్నమాట. తర్వాత సుప్రీం కోర్ట్ 1997లో ఏమనింది అంటే ఆహ్, మన ఒకవేళ ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, ప్రతి
ప్రతి సిటిజన్‌కి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అన్నది దొరకాలనమాట. ఎటువంటి కంట్రీలో? సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆఫ్ భారత్ రిపబ్లిక్. సుప్రీం కోర్ట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందండి. తర్వాత రిపబ్లిక్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక డెమోక్రటిక్ పాలిటీని 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చనమాట. ఒకటి మొనార్కీ, ఇంకొకటి రిపబ్లిక్. మొనార్కీ అంటే ఏంటి? ఈ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ స్టేట్‌కి అదొక హెరిడిటరీ పొజిషన్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం క్వీన్ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, తను ఒక హెరిడిటరీ పొజిషన్ అన్నమాట తనది. కానీ అది మొనార్కీ. కానీ రిపబ్లిక్ ఏదైతే ఉందో అందులో హెడ్ ఉంటారు కదా! తను ఎప్పుడు కూడా ఎలెక్టెడ్ అన్నమాట. డైరెక్ట్‌గా ఎలెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్‌గా ఎలెక్ట్ కావచ్చన్నమాట. ఒక ఫిక్స్డ్ పీరియడ్‌కి వాళ్ళు ఎలెక్ట్ అవుతారన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూఎస్ఏ. మన దగ్గర ఉన్నది రిపబ్లికే కదా! అయితే ఈ రిపబ్లిక్ అన్నది ఈ ఎలెక్టెడ్ హెడ్ గురించి మెన్షన్ చేస్తుంది. మన దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నామనమాట. అంటే ప్రెసిడెంట్‌ని ఎలెక్ట్ చేస్తున్నాం కదా! ఇండైరెక్ట్‌గా ఎలెక్ట్ అవుతారనమాట ప్రెసిడెంట్. అది ప్రెసిడెంట్ టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఎలెక్ట్ అయ్యాక 5 ఇయర్ టర్మ్‌ని వాళ్ళు మొత్తం 5 ఇయర్స్ స్పెండ్ చేస్తారనమాట గవర్నమెంట్‌లో. తర్వాత ఈ రిపబ్లిక్ అనేది ఇంకో 2 విషయాల్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్‌ది ఏంటి అంటే ఈ పొలిటికల్ సావరెనిటీ పీపుల్‌లో ఉందన్నమాట. అంటే మన ఈ పొలిటికల్‌గా ఎవరిని చూజ్ చేసుకోవాలి, కంట్రీ ఎలా రన్ అవ్వాలి, ఇదంతా కూడా పీపుల్ చేతిలో ఉంది. ఇక్కడ చూస్తే హెరిడిటరీ పొజిషన్ కదా! అది. ఏది మొనార్కీ అయ్యుంటే. మనదేంటి రిపబ్లిక్. కాబట్టి పొలిటికల్ సావరెనిటీ పీపుల్ చేతిలో ఉంది. సింగిల్ ఇండివిడ్యువల్ చేతిలో లేదన్నమాట. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ప్రివిలెజ్డ్ క్లాస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ మొనార్కీది చూసుకుందాం. అక్కడ ఈ హెరిడిటరీ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కింగ్స్ అవుతారు, క్వీన్స్ అవుతారు. వాళ్ళే ఉంటారు ఎప్పుడు కూడా. అక్కడ వాళ్ళకి ఒక ప్రివిలేజ్ ఉందన్నమాట. కానీ రిపబ్లిక్‌లో యాబ్సెన్స్ ఆఫ్ థాట్ ప్రివిలేజ్ క్లాస్ అన్నమాట. అండ్ ప్రతి పబ్లిక్ ఆఫీస్ కూడా ఎవ్రి సిటిజన్‌కి సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఇవి అన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి సిటిజన్‌కి పబ్లిక్ ఆఫీసెస్ అనేవి ఓపెన్‌గా ఉంటాయన్నమాట. తర్వాత జస్టిస్. జస్టిస్ వచ్చేసి 3 డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటుందండి. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. మన ప్రియాంబుల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఇందాకడ చూసాం కదా! జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. అయితే ఈ జస్టిస్ అన్నది చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. మనకి కేవలం ఈ జస్టిస్ అనేది సెక్యూర్ చేయడానికి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. వేటిల్లో? ఫండమెంటల్ రైట్స్‌లో ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో. అయితే ఇప్పుడు మనం సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీటిని డీటెయిల్డ్‌గా చూద్దాం. సోషల్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ప్రతి సిటిజన్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారు. ఎటువంటి డిస్టింక్షన్ లేకుండా. దేని బేసిస్ పైన? నీ కాస్ట్ చూసి నిన్ను డిస్క్రిమినేట్ చేయరు. కలర్ చూసి డిస్క్రిమినేట్ చేయరు. రేస్, రిలిజియన్, సెక్స్ ఇవన్నీ చూసి డిస్క్రిమినేట్ చెయ్యరన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఇస్తారన్నమాట. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్. ఇందాకడ మనం ఇందులో డిస్కస్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ హెరిడిటరీ పొజిషన్ అంటే ఆ ఫ్యామిలీకి అదొక ప్రివిలేజ్. సో, ఇలాంటి ప్రివిలేజెస్ యాబ్సెంట్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఒక పర్టిక్యులర్ సెక్షన్‌కి మాత్రమే ఇన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అన్నది నడవదు మన ఆహ్, కంట్రీలో. తర్వాత అలాగే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంకా విమెన్ వీళ్ళు ఎంతో కాలంగా వెనుకబడి ఉన్నారన్నమాట. కేవలం వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ రానందువలన వీళ్ళు వెనకబడి ఉన్నారు. సో, వీళ్ళ ఇంప్రూవ్‌మెంట్ కోసము మనం సోషల్ జస్టిస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ కూడా జరగాలన్నమాట. తర్వాత అది సోషల్ జస్టిస్. ఇప్పుడు ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటో చూద్దాం. ఎకనామిక్ జస్టిస్ అంటే నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ పీపుల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఉన్నవాడికి, లేనివాడికి తేడా లేదు. అందరూ ఒక్కటే. ఎకనామిక్ జస్టిస్ అన్నమాట అది. అయితే ఒకవేళ ఒకతని దగ్గర చాలా డబ్బులున్నాయి. ఒకవేళ రిచ్ పర్సన్ ఉన్నారు అంటే, మనం చూస్తాము వాళ్ళ ఇన్‌కమ్, వాళ్ళ ప్రాపర్టీ అది చాలా హై ఉంటుంది.
దానివల్ల ఏం జరుగుతుంది? సొసైటీలో అతని పొజిషన్ పైకెళ్ళిపోతుంది. డబ్బు లేని అతని పొజిషన్ కిందకెళ్ళిపోతుంది. ఈ ఇనీక్వాలిటీ ఏదైతే ఉందో, ఈ 2 వర్గాలకి చెందిన వాళ్ళ మధ్యన ఈ ఇనీక్వాలిటీ ఏదైతే ఉందో, దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకి ఎకనామిక్ జస్టిస్ ఉందన్నమాట. తర్వాత ఎప్పుడైతే సోషల్ జస్టిస్‌ని, ఎకనామిక్ జస్టిస్‌ని మనము కంబైన్ చేస్తామో దాన్ని డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటామనమాట. తర్వాత పొలిటికల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి అంటే ప్రతి సిటిజన్‌కి ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఉంటాయి. ప్రతి సిటిజన్‌కి. ఇప్పుడు నేను ఒక స్టేట్‌కి సంబంధించిన అమ్మాయిని కావచ్చు. ఫర్ సపోజ్ నేను మహారాష్ట్రకి సంబంధించిన అమ్మాయిని అనుకోండి. నాకు ఏవైతే పొలిటికల్ రైట్స్ ఉన్నాయో కేరళకి సంబంధించిన వాళ్ళకి కూడా సేమ్ పొలిటికల్ రైట్స్ ఉంటాయన్నమాట. ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ పొలిటికల్ ఆఫీసెస్. ఏ పొలిటికల్ ఆఫీస్ ఉన్నా కూడా దాన్ని కేవలం ఈ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళే వెళ్ళొచ్చు. లేదా ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళే వెళ్ళొచ్చు అన్న ఆప్షన్ ఇక్కడ లేదన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఇట్ ఈస్ ఓపెన్ అన్నమాట. అండ్ ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్. ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేయడానికి లేదా ఇంప్రూవ్ చేయడానికి కూడా వాళ్ళ వాయిస్ రైజ్ చేసే అధికారం ప్రతి ఒక్కళ్ళకి ఉందన్నమాట. అయితే ఈ జస్టిస్ అనే ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే రష్యన్ రెవల్యూషన్ నుంచి జస్టిస్ అనే ఐడియా వచ్చిందన్నమాట. తర్వాత లిబర్టీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు లిబర్టీ అంటే ఏంటి అంటే యాబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్స్. రిస్ట్రెయిన్స్ అంటే ఏం లేదు కంట్రోల్ అన్నమాట. అంటే ఎటువంటి కంట్రోల్ లేకుండా ఒక ఇండివిడ్యువల్ తన యాక్టివిటీస్‌ని తను నచ్చినట్టు రన్ చేసుకోవచ్చనమాట. దాన్ని లిబర్టీ అంటారు. అయితే కేవలం రెస్ట్రిక్ట్స్ లేకపోవడం మాత్రమే కాదు, అపార్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దేనికోసం? ఒక ఇండివిడ్యువల్ యొక్క డెవలప్‌మెంట్ కోసం అపార్చునిటీస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని లిబర్టీ అంటారు. అయితే ప్రియంబుల్‌లో మెన్షన్ చేసుంటుంది. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్‌ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. సో, నీ థాట్స్‌ని నీ థాట్స్ పైన నీకు లిబర్టీ ఉంది. నీకు ఆ ఫ్రీడమ్ ఉందన్నమాట. నువ్వు ఏదన్నా అనుకుంటున్నావంటే అది ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్ నీకుంది. నీ నమ్మకాల్ని నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్ నీకుంది. నువ్వు ఎవరినైతే పూజిస్తావో అది నువ్వు ఓపెన్‌గా చేసుకునే రైట్ నీకుందన్నమాట. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్‌లో మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. అండ్ ఫండమెంటల్ రైట్‌లో మెన్షన్ చేశారు అంటే దీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అంటే ఏంటి? కోర్ట్‌కి ఎళ్లి వాటిని ఒకవేళ వయోలేట్ అయినియి అంటే, అంటే ఒకవేళ అడ్డుపడ్డారు అనుకోండి. అది జరగకుండా ఏదన్నా ఆపారు అంటే, నువ్వు డైరెక్ట్‌గా కోర్ట్‌కి వెళ్తే వాళ్ళు ఎన్ఫోర్స్ అయ్యేలాగా చూస్తారన్నమాట. అయితే ఈ లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ రన్ అవ్వడానికి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అంటే, ఈ లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు లిబర్టీ అంటే మనం ఏదన్నా చేసుకునే ఫ్రీడమ్ మనకిచ్చారా? అంటే కాదండి. మీరు ఏది పడితే అది చేయడానికి మీకు లైసెన్స్ కాదు ఆ లిబర్టీ అన్నది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! మీ థాట్, మీ ఎక్స్‌ప్రెషన్, మీ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్‌ని మీరు సెక్యూర్ చేస్తుందన్నమాట ప్రియంబుల్. కానీ కొన్ని లిమిటేషన్స్‌ని మెన్షన్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్. ఆ లిమిటేషన్స్ అకార్డింగ్‌గా మాత్రమే మీరు నడుచుకోవాలి. లేదు నాకు నచ్చినంత లిబర్టీ నాకుంది. నేను ఏదైనా చేయడానికి నాకు ఫ్రీడమ్ ఉంది అంటే అది తప్పనమాట. కాన్స్టిట్యూషన్ మీకు లైసెన్స్ ఇవ్వదు. ఏది పడితే అది చేసుకోండి అన్నట్టుగా మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. లిబర్టీ అన్న టర్మ్‌ని యూజ్ చేసుకొని అలా దానికి తప్పు మీనింగ్‌ని అర్థం చేసుకోకండి. తర్వాత ఇది నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. అంటే ఏంటి అంటే కొన్ని సర్కమ్‌స్టాన్సెస్‌లో మన గవర్నమెంట్ దీని పైన ఒక అంటే తీసేస్తదనమాట బేసిక్‌గా మన గవర్నమెంట్. ఇప్పుడు మనకి ఈ ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు కరెక్ట్ కాదు అని గవర్నమెంట్ దానిపైన యాక్షన్ తీసుకోవచ్చనమాట. ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే ఐడియాస్ ఎక్కడి నుంచొచ్చాయి అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చాయి. ఇందాకడ మనం జస్టిస్ చూసాం కదా! జస్టిస్ అనేది రష్యన్ రెవల్యూషన్ నుంచొచ్చింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ జస్ట్ లిబర్టీ కాదండి 3 ఐడియాస్ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఈక్వాలిటీని డిస్కస్ చేసుకుందాం. ఈక్వాలిటీ అంటే ఏంటి? అబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్ టు ఎనీ సెక్షన్ ఆఫ్ సొసైటీ అండ్ ద ప్రొవిజన్ ఆఫ్ అడిక్వేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఇండివిడ్యుయల్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. అయితే స్పెషల్ ప్రివిలేజెస్ ఇందాకడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు. ఓకే. అట్ ద సేమ్ టైమ్
ప్రతి ఒక్కరి గ్రోత్ కోసము మనము ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అది ఈక్వాలిటీ అన్నమాట. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరి గ్రోత్ కోసము ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అయితే ప్రియాంబుల్ ప్రతి సిటిజన్‌కి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్తుందనమాట. ఇది బేసిక్‌గా 3 డైమెన్షన్స్‌లో ఉంటుంది. ఒకటి సివిక్, నెక్స్ట్ పొలిటికల్ అండ్ నెక్స్ట్ వన్ ఎకనామిక్ అనమాట. మనము ఇప్పుడు సివిక్ ఈక్వాలిటీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవేవి ఉన్నాయి అన్నది చూద్దాం. సివిక్ ఈక్వాలిటీకి సంబంధించినవి ఫండమెంటల్ రైట్స్‌లో ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా సివిక్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తాయి. Equality before the law, prohibition of discrimination on grounds of religion, race, caste, sex, or place of birth, equality of opportunity in matters of public employment, abolition of untouchability, abolition of titles. ఇవన్నీ కూడా సివిక్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తున్నాయి. తర్వాత 2 ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి అంటే అవి పొలిటికల్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తున్నాయి. అవి ఏంటేంటి అంటే ఆర్టికల్ 325 ఫస్ట్ వన్. అది ఏంటి అంటే ఏ పర్సన్‌ని కూడా తన ఎలక్టోరల్ రోల్స్‌లో అంటే మనం ఇప్పుడు ఓటెయ్యాలి అంటే ఎలక్టోరల్ రోల్‌లో మన పేరు ఉండాలన్నమాట. సో, అందులో నీ పేరు ఇంక్లూడ్ చెయ్యకుండా వదలడానికి వీల్లేదు. ఏ గ్రౌండ్స్ పైన? రిలిజియన్, రేస్, కాస్ట్ అండ్ సెక్స్. ఈ గ్రౌండ్స్‌ని బేస్ చేసుకొని నీ పేరుని ఎలక్టోరల్ రోల్స్‌లో ఇంక్లూడ్ చేయకుండా ఉండడానికి అవకాశం లేదు. అది ఆర్టికల్ 325. తర్వాత లోక్‌సభకి సంబంధించిన ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ అడల్ట్ సఫ్రాజ్ పైన మాత్రమే బేస్ అయ్యి ఉండాలన్నమాట. అంటే 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటింగ్ రైట్ ఉంటుంది కదా! అదన్నమాట. ఇది ఆర్టికల్ 326లో మెన్షన్ చేసి ఉంది. తర్వాత సివిక్ చూసాం, పొలిటికల్ చూసాం. ఇప్పుడు ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో ఉందన్నమాట. ప్రతి మెన్‌కి, విమెన్‌కి ఈక్వల్ రైట్ టు అన్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇది ఆర్టికల్ 39 అన్నమాట. తర్వాత ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ బ్రదర్‌హుడ్. మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అనేది ఫ్రాటర్నిటీ అన్నమాట. అంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఈ ఫ్రాటర్నిటీ అనే ఫీలింగ్‌ని సింగిల్ సిటిజన్‌షిప్ ద్వారా ప్రమోట్ చేస్తోందన్నమాట. మనకిప్పుడు కంట్రీలో ఒక్కొక్క స్టేట్‌కి మనం డిస్కస్ చేసుకున్నట్టు యూఎస్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటుంది. ఒకటి వాళ్ళు కంట్రీకి సిటిజన్‌షిప్ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు సంబంధించిన ఏ స్టేట్‌కైతే సంబంధించిన వాళ్ళై ఉంటారో అక్కడ కూడా వాళ్ళకి సిటిజన్‌షిప్ ఉంటుంది. కానీ ఇండియాలో ఆ ఆప్షన్ లేదు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి సింగిల్ సిటిజన్‌షిప్ ఉంటుందన్నమాట. ఇలా ఎందుకు పెట్టారు అంటే ఈ ఫ్రాటర్నిటీ అనే ఫీలింగ్‌ని ప్రమోట్ చేయడం కోసం. మనమందరం కూడా ఒక్కటే. మనమందరం కూడా ఆహ్ కలిసిమెలిసి బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా ఇలా ఉండాలి అన్న ఇంటెన్షన్‌తో పెట్టారనమాట. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్‌లో కూడా ఒకటి మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే ప్రతి సిటిజన్ హార్మోనీని ప్రమోట్ చేయాలి. ఇంకా కామన్ బ్రదర్‌హుడ్‌ని ప్రమోట్ చేయాలి. ఇంకా ఈ రిలిజియస్, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీ ఉంటుంది కదా! వాటన్నిటిని దాటుకొని మనము హార్మోనీని, బ్రదర్‌హుడ్‌ని ప్రమోట్ చేయాలన్నమాట. ఫండమెంటల్ డ్యూటీస్‌లో ఇది మెన్షన్ చేసి ఉంటుంది. ప్రియంబుల్ ఫ్రాటర్నిటీని 2 విషయాలుగా అష్యూర్ చేస్తుంది. ఒకటి డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిడ్యువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అన్నమాట. అయితే ఈ ఇంటిగ్రిటీ అన్నది కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. కేఎం మున్షి గారి అకార్డింగ్‌గా ఈయన కేఎం మున్షి ఎవరు అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి మెంబర్ అన్నమాట ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఆయన ఏమంటున్నారు అంటే, ఈ డిగ్నిటీ అన్న ఫ్రేజ్ కేవలం మెటీరియల్ బెటర్‌మెంట్ గురించి మాత్రమే మాట్లాడట్లేదండి. అది ఒక ప్రతి ఇండివిడ్యుయల్‌ని ఒక గొప్ప పర్సనాలిటీగా చూపిస్తోందన్నమాట. సో, ఆయన ఏమంటున్నారు, ఈ డిగ్నిటీ అనే టర్మ్ వల్ల ప్రతి ఇండివిడ్యుయల్ కూడా ఒక గొప్ప వ్యక్తే అన్నది చెప్తున్నారనమాట. అయితే ఫండమెంటల్ రైట్స్‌లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా వీటినే హైలైట్ చేస్తున్నాయన్నమాట. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్‌లో ఒకటి ఏమని ఉంటుంది అంటే, టు ప్రొటెక్ట్ ది డిగ్నిటీ ఆఫ్ విమెన్ బై స్టేటింగ్ థట్ ఇట్ షాల్ బి ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్
మనం ఇక్కడ విమెన్ యొక్క డిగ్నిటీ గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుతున్నాం. ఏమని? ప్రతి సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ విమెన్. వాళ్ళు ఏవేవైతే ప్రాక్టీసెస్ చేస్తారో అవి అమ్మాయిలకి డెరోగేటరీగా ఉండే ప్రాక్టీసెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా గివ్ అప్ చేయాలన్నమాట. ప్రతి సిటిజన్ కూడా. అండ్ ప్రతి సిటిజన్ యొక్క డ్యూటీ ఏంటి? టు అప్‌హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. ప్రతి సిటిజన్ యొక్క డ్యూటీ అన్నమాట ఇది. కానీ ఈరోజు మనం చూస్తున్న సిట్యుయేషన్, మనమున్న కంట్రీలో ఉన్న సిట్యుయేషన్ చూస్తూ ఉంటే ఈ డిగ్నిటీ ఆఫ్ ద విమెన్‌ని ప్రొటెక్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్, నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రేజ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మన నేషన్‌లో 2 విధాలుగా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని ఎంబ్రేస్ చేస్తున్నామనమాట. ఏ విధంగా? సైకలాజికల్‌గా అండ్ టెరిటోరియల్ డైమెన్షన్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే సైకలాజికల్‌గా అంటే మన మైండ్‌లో మనకెప్పుడు ఉండాలన్నమాట. మేమందరం యునైటెడే. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళము ఒకటే అన్నదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ఏ స్టేట్స్ ఇప్పుడు మనం నార్మల్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. టెరిటరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇండియాలో ఉన్న స్టేట్స్ గురించి. ఆటన్నిటి మధ్యన కూడా ఇంటిగ్రేషన్ అన్నది ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఏ స్టేట్‌కి కూడా నేను ఇండియాలో పార్ట్‌గా ఉండను. నేను విడిగా వెళ్ళిపోతాను. నాకు ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలనుంది అని ఏ స్టేట్ కూడా అనడానికి రైట్ లేదు. ఆర్టికల్ 1 అదే మెన్షన్ చేస్తుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా ఇండియాని డిస్క్రైబ్ చేస్తుందనమాట. ఇందులో 2 విషయాలు క్లియర్‌గా అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే ఏ స్టేట్‌కి కూడా తను బ్రేక్ అయ్యి వెళ్ళిపోయే రైట్ లేదు. కాబట్టి మన కంట్రీ అనేది ఇండిస్ట్రక్టబుల్ నేచర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే నేషనల్ ఇంటిగ్రేషన్‌కి కొన్ని హిండ్రెన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని ఆబ్స్టికల్స్ లాగా అన్నమాట. ఇవి ఎందుకు అంటే కమ్యూనలిజం కావచ్చు, రీజియనలిజం కావచ్చు, సెసెషనిజం కావచ్చు. ఇలా రకరకాల హిండ్రెన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కొద్దిమంది ఉంటారు. ఒక రీజియన్‌కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ కలిసి మాకే సెపరేట్ స్టేట్ కావాలి. మేమే సెపరేట్‌గా ఉంటాము. వేరే వాళ్ళు మా దగ్గరికి రావడం మాకిష్టం లేదు. ఇలా వాళ్ళు ఒక రీజియన్‌కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఉంటారు. సో, అది నేషనల్ ఇంటిగ్రేషన్‌కి అదే ఒక ఆబ్స్టికలే కదా! అదొక అడ్డంకిగా మారిపోతుంది కదా! కాబట్టి ఈ 2 విషయాలు. ఒకటి ఇక్కడ ఏ స్టేట్‌కి కూడా రైట్ లేదు. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్‌ని ఒక ఆబ్స్టికల్. ఓకే. నేషనల్ ఇంటిగ్రేషన్‌కి ఇవన్నీ ఆబ్స్టికల్స్‌గా మారకుండా ఉండాలి. అడ్డంకులుగా మారకుండా ఉండడానికి మనము యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అసలు మన ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. అయితే బేసిక్ ఫిలాసఫీ అండ్ ఫండమెంటల్ వాల్యూస్ ఏవేవైతే ఉన్నాయో, అవన్నీ మన ప్రియాంబుల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు కదా! అది పొలిటికల్ కావచ్చు, మోరల్ కావచ్చు, రిలీజియస్ కావచ్చు. ఈటి బేసిస్ పైననే మన కాన్స్టిట్యూషన్ అన్నది ఫార్మ్ అయిందనమాట. మన కాన్స్టిట్యూషన్‌ని ఫ్రేమ్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్‌లో అంటే కాన్స్టిట్యూషన్ మేకర్స్ మైండ్‌లో ఈ అన్ని ప్రిన్సిపల్స్ క్లియర్‌గా ఉన్నాయన్నమాట. సో, ఈ ప్రియాంబుల్ ఎంబాడీస్ ద బేసిక్ ఫిలాసఫీ అండ్ ఫండమెంటల్ వాల్యూస్ పొలిటికల్, మోరల్ అండ్ రిలిజియస్ ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్. అయితే ఇది గ్రాండ్ అండ్ నోబుల్ విజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఇందులో ఉందన్నమాట. మన ప్రియాంబుల్‌లో మన గ్రాండ్ అండ్ నోబుల్ విజన్ ఎవరైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ ఏంటి? వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మన ప్రియాంబుల్‌లో క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. సో, శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఏమన్నారు అంటే, ఈ ప్రియాంబుల్ ఉంది కదా! దట్ విల్ ఎక్స్‌ప్రెస్ ఓకే. వాట్ వి హావ్ థాట్ ఆర్ డ్రీమ్డ్ ఫర్ సో లాంగ్. వాళ్ళు ఏవేవైతే అనుకున్నారో, మన దేశం ఎలా ఉండాలి అని వాళ్ళు ఊహించుకున్నారో, కలలు కన్నారో, అదన్నీ కూడా ప్రియాంబుల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తుందనమాట ప్రియాంబుల్. అలాగే కేఎం మున్షి గారు ఏమన్నారు అంటే, ఈ ప్రియాంబుల్ అనేది ఒక హోరోస్కోప్ లాగా ఉందన్నమాట. తర్వాత పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ. ఈయన ఏమన్నారంటే, ఈ ప్రియాంబుల్ అన్నది చాలా ప్రెషియస్ పార్ట్ మన కాన్స్టిట్యూషన్‌లో. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు సోల్ లేదు అంటే బాడీ బతికి ఉండదు. అలా మన బాడీకి సోల్ ఎంత ఇంపార్టెంటో, అలా మన కాన్స్టిట్యూషన్‌కి ప్రియాంబుల్ అన్నమాట.
It is the key to the Constitution. It is a jewel set in the Constitution. It is a proper yardstick with which one can measure the worth of the Constitution. Sir Ernest Barker described the preamble as a keynote to the Constitution. ఈయనకి ప్రియాంబుల్ చాలా నచ్చిందనమాట. ఈయన ఏం చేశారు అంటే, ఆయన పాపులర్ బుక్ ఒకటి ఉంది. 'ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ' అని ఒక బుక్ ఉందనమాట. దాని ఓపెనింగ్ అప్పుడు ఆయన మన ప్రియాంబుల్‌ని కోట్ చేశారు. అలాగే హిదాయతుల్లా గారు ఆయన ఏమన్నారు అంటే, మన ప్రియాంబుల్ రెసెంబుల్ చేస్తుంది ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే కాదు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ డిక్లరేషన్. కేవలం అదొక డిక్లరేషన్ మాత్రమే కాదండి ప్రియాంబుల్ అనేది. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ విచ్ లేస్ డౌన్ ద ప్యాటర్న్ ఆఫ్ అవర్ పొలిటికల్ సొసైటీ. మన కంట్రీలో ఉండే పొలిటికల్ సొసైటీ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్‌గా మన ప్రియాంబుల్ మెన్షన్ చేస్తుందనమాట. అయితే ఒకవేళ మన ప్రియాంబుల్‌ని ఆల్టర్ చేయాలి అంటే దానికొక రెవల్యూషన్ అవ్వాల్సి ఉంటుందనమాట. అప్పుడు మాత్రమే మనం మన ప్రియాంబుల్‌ని ఆల్టర్ చేయగలుగుతామన్నమాట. తర్వాత ప్రియాంబుల్ యాస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఇప్పుడు మనం ప్రియాంబుల్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అని మనకు అర్థమైంది. అంటే కీవర్డ్స్ అన్నీ ఇందులో ఉన్నాయని అర్థమైంది. అయితే అసలు ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్టా? కాదా? అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఒక కాంట్రోవర్సీ అన్నమాట. అసలు ప్రియాంబుల్ పార్టా? కాదా? అన్న విషయం పైన కాంట్రోవర్సీ జరిగింది. అయితే బేరుబారి యూనియన్ కేస్ ఆఫ్ 1960లో సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది అంటే, ప్రియాంబుల్‌లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా చాలా మటుకు మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్‌కి ఇవి కీ అన్నమాట. బేసిక్‌గా. వాళ్ళు ఎలా ఆలోచించి ఈ ప్రొవిజన్స్ మన కాన్స్టిట్యూషన్‌లో పెట్టారు అని అర్థం చేసుకోవాలి అంటే, ఈ ప్రియాంబుల్ అనేది మనకొక కీగా హెల్ప్ అవుతుందన్నమాట. ఫర్దర్‌గా టర్మ్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఏంటి అంటే యాంబిగ్వియస్ టర్మ్స్ ఉంటాయి. బేసిక్‌గా యాంబిగ్వియస్ అంటే ఏంటి అంటే, ఒక్కదానికన్నా ఎక్కువ మీనింగ్ ఉన్న టర్మ్స్ అన్నమాట అవన్నీ. సో, అలాంటి టర్మ్స్ ఏవేవైతే ఉన్నాయో, వాటిని మనం ఇంటర్ప్రెట్ చేయాలి అంటే, మనము మన ప్రియాంబుల్‌లో ఏమేమైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి చూడాలన్నమాట. అక్కడి నుంచి మీకొక అసిస్టెన్స్ వస్తుంది. అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. ప్రియాంబుల్‌లో ఇలా మెన్షన్ చేశారు కాబట్టి, ఈ టర్మ్‌ని నేను ఇలా ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నాకు జస్టిస్ గురించి ఒక కేస్ వచ్చింది. నేనొక జడ్జ్‌ని ఇప్పుడు. సో, ఒకళ్ళు జస్టిస్ గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు. నేను కన్‌ఫ్యూజ్ అయ్యాననుకోండి. దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి? ఈ కేస్ నాకు కొంచెం టఫ్‌గా అనిపిస్తోందనమాట. అప్పుడు నేనేం చేస్తాను, ప్రియంబుల్ రిఫర్ చేస్తాను. అందులో జస్టిస్ గురించి ఏవేవైతే టర్మ్స్ ఉన్నాయి, దాని అకార్డింగ్‌గా నేను ఇంటర్ప్రెట్ చేస్తానన్నమాట. అయితే దాని సిగ్నిఫికెన్స్ అంతా రికగ్నైజ్ చేసినప్పటికీ సుప్రీం కోర్ట్ ఏమన్నారు? ప్రియంబుల్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నారన్నమాట. ఎప్పుడు? 1960లో. తర్వాత కేశవానంద భారతి కేస్ 1973లో ఏం జరిగింది అంటే, సుప్రీం కోర్ట్ ఎర్లియర్‌గా అంటే ముందు బేరుబారి యూనియన్ కేస్‌లో తన జడ్జ్‌మెంట్ ఇచ్చింది కదా! ప్రియంబుల్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది. అది రిజెక్ట్ చేసేసి ప్రియంబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది కూడా కాన్స్టిట్యూషన్‌లో పార్టే అని ఒప్పుకుందన్నమాట. ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ అది ప్రియంబుల్ అనేది. ఇట్స్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ ఇంపార్టెన్స్. అండ్ మన కాన్స్టిట్యూషన్ అనేది చదవాలి, ఇంటర్ప్రెట్ చేయాలి. ఈ 2 కూడా గ్రాండ్ అండ్ నోబుల్ విషన్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద ప్రియంబుల్. దాని అకార్డింగ్‌గా చేయాలన్నమాట. మళ్ళీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేస్ 1995లో కూడా సుప్రీం కోర్ట్ అదే చెప్పింది. ప్రియంబుల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. అయితే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ఉంది కదా! లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్ కూడా ఇట్ వాస్ ఎనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్ని ప్రొవిజన్స్‌ని మాత్రమే కాన్స్టిట్యూషన్‌లో పెట్టి ప్రియంబుల్‌ని పెట్టలేదు అని కాదు. ఇది కూడా ఎనాక్ట్ చేసింది మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళే. కానీ ఎప్పుడు ఎనాక్ట్ చేశారు? మొత్తం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేసిన తర్వాత అప్పుడు దీన్ని ఎనాక్ట్ చేశారనమాట. రీజన్ ఏంటి లాస్ట్‌కి ఎనాక్ట్ చేయడానికి అంటే, కొన్ని మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ప్రియాంబుల్‌తో కన్ఫార్మిటీలో ఉండాలనమాట. అంటే అన్నీ కూడా కరెక్ట్‌గా దీనికి సింక్ అయ్యి ఉండాలనమాట. మన ప్రియాంబుల్‌కి సింక్ అయ్యి ఉండాలి. కాన్స్టిట్యూషన్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా. దానికోసమని దీన్ని లాస్ట్‌లో ఇన్సర్ట్ చేశారనమాట.
ఈ ప్రియంబుల్‌ని ఫార్వర్డ్ చేసేటప్పుడు అప్పటి ప్రెసిడెంట్ ఏమన్నారు అంటే, "ద క్వెషన్ ఈస్ థాట్ ప్రియంబుల్ స్టాండ్స్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్" అని ఆయన చెప్పారనమాట. అప్పుడు మోషన్‌ని అడాప్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒపీనియన్ ఏదైతే ఉందో థాట్ ప్రియంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది మన ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క ఒపీనియన్‌తో కలుస్తుందన్నమాట. కానీ 2 విషయాలండి. మనం ఇప్పుడు ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం కదా! కానీ ఎవ్వరు కూడా దాని నుంచి పవర్ అనేది వాళ్ళకి రాదనమాట. ఇప్పుడు లెజిస్లేచర్ ఉంది కదా! లెజిస్లేచర్‌కి తన పవర్ అనేది ప్రియాంబుల్ నుంచి రాదు. ఇట్స్ నాట్ ద సోర్స్ ఆఫ్ పవర్. ఓకే. నార్ ఎ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్. సోర్స్ కాదు, అలాగే ప్రొహిబిట్ కూడా చేయట్లేదు. అంటే స్టాప్ చేయట్లేదన్నమాట. ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. వెరీ ఇంపార్టెంట్. నాన్ జస్టిషియబుల్ అంటే ఇప్పుడు ప్రియంబుల్‌లో ఉన్న ఫీచర్స్‌తో ఎటువంటి అయినా కూడా ఒకవేళ వాటికి కన్ఫార్మిటీ లేకుండా కొన్ని లాస్ వచ్చాయనుకో, ఇది ప్రియంబుల్‌కి కన్ఫార్మిటీలో లేదు అని నేను వెళ్లి కోర్ట్‌లో మాట్లాడితే వాళ్ళు ఎన్ఫోర్స్ చెయ్యరనమాట బేసిక్‌గా దాన్ని. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. తర్వాత అమెండబిలిటీ ఆఫ్ ది ప్రియంబుల్. ప్రియంబుల్‌ని అమెండ్ చెయ్యొచ్చా? చెయ్యకూడదా? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ మళ్ళీ. అయితే ఆర్టికల్ 368 కింద అంటే కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 368 కిందనే మనం కాన్స్టిట్యూషన్‌లో ఏ ఫీచర్ అన్నా ప్రొవిజన్ అన్నా అమెండ్ చేయడానికి ఆపర్చునిటీ అనేది ఉంది. కానీ కేశవానంద భారతి కేస్‌లో ఈ పిటిషనర్ ఏమని అడిగారు అంటే, ఈ ఆర్టికల్ 368 కింద ఏ పవర్ అయితే లెజిస్లేచర్‌కి ఉందో, దాని ద్వారా ప్రియంబుల్‌ని వీళ్ళు అమెండ్ చెయ్యొచ్చా అని. అప్పుడు ఈయన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అలా అమెండ్ చేసినప్పుడు అదొక దాని యొక్క బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! మన కాన్స్టిట్యూషన్‌లో బేసిక్ ఆర్ ద ఫండమెంటల్ ఫీచర్స్ ఏవేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు జస్టిస్ ఉంది, ఈక్వాలిటీ ఉంది, లిబర్టీ ఉంది, ఫ్రాటర్నిటీ ఉంది. ఇవన్నీ కూడా చాలా ఫండమెంటల్. మన కంట్రీ రన్ అవ్వడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇప్పుడు అలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ప్రియాంబుల్‌లో ఉన్నాయి కాబట్టి, వాటిని అమెండ్ చేయడం ఆర్టికల్ 368 కింద పాసిబులా? కాదా? అనేసి ఇక్కడ అడుగుతున్నారన్నమాట. అప్పుడు సుప్రీం కోర్ట్ అప్పటికి కాన్స్టిట్యూషన్ యొక్క పార్టే ప్రియాంబుల్ అని చెప్పింది కదా! కేశవానంద భారతి కేస్‌లో. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ప్రియాంబుల్ అన్నది అమెండ్ చెయ్యొచ్చు. కానీ ఎటువంటి అమెండ్‌మెంట్స్ కూడా బేసిక్ ఫీచర్‌ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము 42nd అమెండ్‌మెంటే చూసుకుందాం. అందులో వాళ్ళు కొత్త వర్డ్స్ యాడ్ చేశారు. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అన్న టర్మ్స్ యాడ్ చేశారు. అంతేగాని వీటిలో నుంచి నేను ఒకటి తీసేస్తాను ప్రియంబుల్‌ని అమెండ్ చేసి అంటే అది కుదరదన్నమాట. ఎందుకు? అవన్నీ కూడా బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్‌ని ఎప్పుడూ కూడా అమెండింగ్ పవర్‌తో మన లెజిస్లేచర్ అన్నది వాటిని తీసేయడానికి వీలుండదన్నమాట. సో, ఇక్కడ కోర్ట్ ఏమని చెప్పింది? బేసిక్ ఎలిమెంట్స్ ఆర్ ద ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాస్ కంటైన్డ్ ఇన్ ద ప్రియంబుల్ కెన్ నాట్ బి ఆల్టర్డ్ బై అన్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368. సో, ఇప్పటి వరకు అయితే ప్రియంబుల్‌ని ఒక్కటేసారి అమెండ్ చేశారండి. అది వచ్చేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. దానిలో 3 కొత్త టర్మ్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. అంతకు మించి మళ్ళీ అమెండ్మెంట్ అనేది జరగలేదు. ఒకవేళ అమెండ్ చేయాలి అన్నా కూడా బేసిక్ ఫీచర్స్‌ని మనం డిస్టర్బ్ చేయకుండా అమెండ్ చేసుకోవచ్చన్నమాట. ఈ బేసిక్ ఫీచర్స్ గురించి మనం డీటెయిల్‌గా తర్వాత కాన్సెప్ట్స్‌లో డిస్కస్ చేసుకుందాము. సో, ఈ రోజుకైతే ఈ టాపిక్ కవర్ అయిపోయిందండి. ఖచ్చితంగా ఈ టాపిక్‌ని మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేసుకోండి. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు 'లక్ష్మీకాంత్' బుక్ చదవడం ఈజీ అయిపోతుందన్నమాట. కాబట్టి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ టాపిక్ క్లియర్‌గా చదివి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ రివైజ్ చేసుకోండి ఈ టాపిక్‌ని. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్.